ఈయన అంటాడు విజయ్ కుమార్, జస్ట్ క్షమాపణ చెప్తే ఏముండిద్దో, మతాలు మారిపోవాలి కానీ అటు ఇటు అంటున్నాడు. నాయన బలవంతంగా నిర్బంధంగా కండిషన్లు పెట్టి మతాలు మార్పించడం అనేది రాజ్యాంగ విరుద్ధం, అది నైతికంగా కూడా సరైనది కాదు. క్షమాపణ చెప్పడం అనే విషయం మీకు చిన్న విషయంగా కనపడుతున్నామో, మాకు చిన్న విషయం కాదు అది. నేను తప్పు చేశాను, బైబిల్ నాకు సరిగ్గా అర్థం కాక లేదా కావాలని వక్రీకరణ చేసి పుస్తకాలు రాసి నన్ను క్షమించండి అని చెప్పి నేను అడగం అంటే నేను నా వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లు, ఇంతమంది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయినట్లు, నా తల తీసేసినట్టు అనమాట. అది నేను చిన్న విషయంగా భావించను. అందుకే ఈ పుస్తకంలో రాయబడిన విషయాలు 1కి 10 సార్లు ఆలోచించుకుని మరి ప్రతి అంశాన్ని కూడా రాయడం జరిగింది. దీన్ని మీరు కాదు, మీ పోపు వచ్చినా కూడా ఏం చేయలేడు. కాబట్టి మీరు ట్రై చేసుకోండి, మీ పోపుని తీసుకొచ్చుకోండి, మీ పాస్టర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి దీని మీద కుస్తీలు బట్టి ఏం మాట్లాడతారో